వేసవి కాలంలో దొరికే మామిడి పళ్ళ రుచులు ఏడాదంతా మనం ఆస్వాదించాలంటే ఈ జాము ట్రై చేయాల్సిందే. అన్సీజనల్గా మనకి ఫ్రూట్స్ దొరికినప్పటికీ అవి ఇంత తియ్యగా ఉండవు. వేసవి కాలంలోనే చక్కగా తియ్యగా దొరుకుతాయి మనకి. ఎందుకు ఆలస్యం, ఏ విధంగా చేస్తారు మ్యాంగో జామ్ ఈ వీడియోలో చూసేద్దాము. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆర్గానిక్ జామ్ అన్నమాట. మనం ఆర్గానిక్ వస్తువులు కొనడానికి ఎంతో డబ్బు వెచ్చిస్తాము. ఇంట్లోనే సులభంగా, రుచిగా, శుచిగా, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా, కెమికల్స్ ఏం లేకుండా చక్కగా బయట కొన్న మాదిరిగానే మనకి తయారైపోతుంది. అంత బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 2 కాయలు, పెద్ద కాయలు మాత్రమే తీసుకున్నాను. మామిడికాయలు, బంగినపల్లి మామిడికాయలు తీసుకోవాలి. తొక్క తీసేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి అవి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత చల్లారి పెట్టేసి మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి గుజ్జు వస్తుందన్నమాట. ఈ లోపున మనము షుగర్ సిరప్ చేసుకుంటున్నాము. షుగర్కి బదులుగా నేను పట్టిక బెల్లం వాడాను. ఎందుకు వాడానంటే పట్టిక బెల్లం వాడటం వల్ల చిన్న పిల్లలు కూడా, 2-3 ఏళ్ల పిల్లలు కూడా తిన్నా కూడా ఇది ఈ మధ్యకాలంలో అందరూ బ్రెడ్లు, జాములు ఎక్కువ తింటున్నారు. అటువంటి వారికి చిన్నపిల్లలు ఇవి తిన్నా కూడా మనకి కెమికల్స్ హాని కానీ, ప్రిజర్వేటివ్స్ హాని కానీ ఏమీ ఉండదు. అందుకని తర్వాత ఇది పట్టిక బెల్లంతో చేయటం వల్ల పసిపిల్లలు కాడి నుంచి కూడా తిన్నాయి ఏమీ కాదనమాట. అదే ఆరోగ్యం. చక్కెర అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ చేసిన తర్వాత మనకి కొంత కెమికల్స్ ఎక్కువ యాడ్ అవుతాయి. పట్టిక బెల్లం ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకని నేను పట్టిక బెల్లం ఉపయోగించాను. ఇప్పుడు కొలతకు వస్తే కనుక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గుజ్జు గ్లాసులో పోసి కొలుచుకుంటే నాకు అది 2 గ్లాసులు వచ్చిందనమాట. 2 గ్లాసులకు గాను ఒక గ్లాసు పైన ఒక గుప్పెడు అంటే 1/4 మాత్రమే నేను పట్టిక బెల్లం గ్రైండ్ చేసి తీసుకున్నాను అనమాట. పట్టిక బెల్లము గట్టిగా రాయి పెట్టి కొట్టుకుని ఆ కొట్టుకున్న ముక్కల్ని గ్రైండర్లో వేసి పొడిలాగా, పిండిలాగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/4 గ్లాస్, 1 గ్లాసు చక్కెర వేసాం కదా, 1/4 గ్లాస్ మాత్రమే నీరు పోసి తీగ పాకం వచ్చేదాకా దాన్ని బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. అలా ఆ చక్కెర పాకం తయారైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడి పల్పుని వేసేయాలి. ఇది చక్కటి రంగులో ఉంటుంది. ప్రిజర్వేటివ్స్ కానీ, మనము కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయము ఇందులో. ఆ పల్పు వేసిన తర్వాత అది ట్రాన్స్పరెంట్గా తయారయ్యి ఇలాగా బాండి అంచుల్లో ఇలాగ జామ్ మాదిరిగా మనకి తయారైపోతుంది. కొంచెమే గట్టిపడాలి. ఇది మరీ పల్చగా ఉంటే పాడైపోతుంది. మరీ గట్టిగా అయిపోతే కనుక మనకి జామ్ చాలా గట్టి పడిపోతుంది అనమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఇలా రాగానే ట్రాన్స్పరెంట్గా తయారయ్యి ఇలా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, కొంచెము దగ్గర పడినప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేయాలి. ఇట్లా చూడండి, అంచుల్లో మనకి ఇట్లా తీస్తే అలా జామ్ ఉన్నంత కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అప్పుడు మనము ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఆఫ్ చేసిన తర్వాత కొంత చల్లారనిచ్చి అప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం ఇందులో పిండుకోవాలి. కొంత నిమ్మరసం పులుపు చేరి చాలా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట. ఇది చక్కెర మనం చాలా చక్కెర కూడా తీసుకోవచ్చు. పట్టిక బెల్లం బదులు పట్టిక బెల్లం మంచిదని తీసుకున్నాను. చాలా కొంచెమే ఎందుకు తీసుకుంటున్నామంటే మామిడిలో తీపి ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇట్లా ప్లేట్లో వేస్తే ఆ విధంగా మనకి దగ్గరగా పడి అలా వస్తుంది అనమాట. అట్లా వస్తే చాలు. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ జాము మ్యాంగో జామే కాకుండా ఏ పళ్ళతోటైనా కూడా, మిక్సడ్ ఫ్రూట్ జాము ఏవైనా కానీ మనము ఇదే పద్ధతిలో చేసుకుంటాం. ముక్కలు కోసుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత అది గ్రైండ్ చేసుకుని అది ఎంత ప్రపోర్షన్ ఉందో అంత ప్రపోర్షన్ కంటే తక్కువ షుగర్ తీసుకుని ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఏ జామన్నా ఒకటే ప్రొసీజర్. ఇక ఇది తయారు చేసుకున్న తర్వాత చల్లారనిచ్చిన తర్వాత గాజు సీసాలో వేసుకుని రాత్రంతా మనము ఒక చెక్క మీద బోర్లా తిప్పి పెట్టాలన్నమాట. మరుసటి పొద్దున్న మామూలుగా ఇలాగా నిలవుగా పెట్టేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా జామ్ లాగా మనం బయటకున్న జామ్ లాగా తయారు. ఆర్గానిక్ అనుకుంటూ కొనుక్కుంటూ మనం బోర్డు అంతా డబ్బులు వెచ్చిస్తున్నాము.
చాలా సులభంగా ఆరోగ్యంగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరూ తినగలిగిన జామ్ ఇది. చూడండి, న్యాచురల్గా బయట కొన్న కలర్ లాగా ఎంత బాగా వచ్చిందో. ఏడాది పాటు నిల్వ ఉంటుంది కూడా ఈ జామ్. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏడాది నిల్వ ఉంటుంది, బయట పెడితే 3 నెలల దాకా ఉంటుంది అనమాట. నా అభిరుచులు హోమ్మేడ్ ఫుడ్స్లో ఎన్నో మంచి ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.